హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023. ఇగ చాలా రోజులైతుంది గదా! లాంగ్ వీడియోస్ పెట్టాక. సో, యూట్యూబ్ గూడా మనకసలు సపోర్ట్ జేయట్లేదు. అనంటే ఎంత పెట్టినా గూడా వ్యూస్ అనేది తక్కువనే వస్తుంది. ఓన్ కంటెంట్ అయినా, కాపీ కంటెంట్ అయినా ఏదైనా. కానీ మనకు లక్ గూడా ఉండాలి గదా! చూద్దాం దేవుని దయ మనం జేసేది జేసుకుంటూ పోవాలి. ఫలితం అదే వస్తది గదా! సో, మేమైతే ఈ ఆషాఢంలో అయితే చింతకుంట ఎల్లమ్మకైతే చేస్తున్నామన్నమాట. చూసేయండి. ఇగ చింతకుంట ఎల్లమ్మకి జేసి అయితే ఇక్కడనే అయితే హ్మ్. భోజనం జేసైతే ఎళ్తాం. అంటే చెట్ల తీర్థాలు లెక్క. ఇగ సిటీలలో చెట్ల తీర్థాలు పోరు గదా! ఇగ గిట్లాంటి దేవుళ్ళని చేసుకున్నప్పుడే గివ్వే చెట్ల తీర్థాలయితే అని అనుకుంటాం. సో, ఈసారైతే ఇగ మా అమ్మ వాళ్ళైతే రాలేదు. ఎందుకనంటే ఈ రోజే అంటే మేము ఎల్లమ్మని చేసే రోజే మా అన్నయ్యదైతే తిథి ఉన్నది. మా అన్నయ్య చనిపోయి 2 ఇయర్స్ కంప్లీట్ అయితుంది. సో, అక్కడ బియ్యం ఇయ్యాలి గాబట్టి ఇక్కడికి రాలేకపోతున్నారు. ఇంగ మాకు గూడా ఇదే రోజు లాస్ట్ ఇగ మళ్ళీ శ్రావణం వస్తదని జెప్పేసి చేసుకోవాలి గదా! కంపల్సరీ అని ఇంగ బోనం అయితే ప్రిపేర్ అయితే చేసినాం. ఇగ మేమైతే పసుపు, కుంకుమ పెట్టుకొనైతే ఆహ్, బోనం ఎత్తుతున్నాం. ఇంకా కోడిపిల్లతోటైతే చేస్తున్నాం. ఇగ మా చిన్నారి చూడండి నిద్రలకెళ్ళి లేచింది. క్యూట్‌గా కనిపిస్తుంది గదా! మా చిన్నారి కోసం అయినా ఒక లైక్ ఏసుకోండి. అండ్ ఇంక టవల్ తెచ్చుకోవడం అయితే మర్చిపోయినాం. అందుకనే మా అత్తమ్మయితే జాకెట్ పీస్ తోటైతే చుట్టుపట్టయితే ఏస్తాంది. ఇందులో మీకు డౌట్ రావచ్చు మేధాన్స్ అయితే కనిపిస్తలేడా అని. ఇగ ఘోరం ఏందంటే మేధాన్స్ అయితే మా అమ్మోళ్ళ ఇంటికి పోయిండు. అంటే ఘోరమని ఎందుకన్నానంటే వాడు ఏజ్ చిన్నది. ఉంటాడో, ఉండడో తెలీదు. అట్లాంటప్పుడు మేమైతే ట్రయల్ అయితే వేసాము. ఉంటాడా, లేదా అని జెప్పేసయితే. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇప్పటికైతే 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడైతే అక్కడే ఉంటున్నాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా ఇగ బోనం ఎత్తుకొనైతే అంటే చాలామంది అనుకుంటారు కావచ్చు డ్రెస్ ఏసుకుందని జెప్పేసి కంఫర్ట్ మ్యాటర్. నాకైతే కంఫర్ట్ మ్యాటర్. సో, ఇగ చిన్న పాప ఉంది. ఇంకా అక్కడ వంటలు చేసుకోవాలి అన్నీ చేయాలని జెప్పేసి శారీ అయితే కట్టుకోలేదు. సో, మేము ఇల్లు కట్టుకున్నాకైతే మంచిగా యాటతోటైతే చేస్తామని మొక్కుకున్నాం. అప్పుడైతే ఇంక ఘనంగా చేసుకుంటాం. అంటే ఎంత ఇష్టంతో చేసుకున్నా గూడా మనసులో అయితే ఒక బాధ అయితే ఉన్నదన్నమాట. అంటే ఇల్లు రాలేదని జెప్పేసి. సో, అంటే హ్మ్. సంతోషంగానే చేసుకున్నాం. కానీ మాకంటూ ఒక ఇల్లు ఉండాలనేది ఒక లోపల బాధ ఉంటది గదా! ఆ బాధతోటైతే ఉన్నాం. ఇంకా మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ వాచ్ అవర్స్ కోసం అయితే ఇంకా నెక్స్ట్ అందరికీ తెలుసా అంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే జాగ్రత్త అండి. మాకే ఇంత టార్చర్ చుక్కలు కనిపిస్తున్నాయి. నేనైతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయితుంది. ఇంతవరకైతే మానిటైజేషన్ ఆప్షన్ అయితే మనకు రాలేదు. ఏమో నాదెక్కడ మిస్టేక్ అయితుంది. ఏం మిస్టేక్ అయితుందో నాకు తెలియట్లేదు. కానీ అయితే నేనైతే మంచి కంటెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. లాంగ్ వీడియోస్ చేస్తున్నాను, షార్ట్స్ చేస్తున్నాను. అన్నైతే చేస్తున్నాను. విత్ థంబ్‌నెయిల్స్ కూడా మంచిగానే క్రియేట్ చేస్తున్నాను. కానీ మనకి వ్యూస్ అనేదైతే రావట్లేదు. నాకే ఎంత కష్టంగా ఉందంటే ఇక కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకనంటే డబుల్ అయిపోయింది మానిటైజేషన్‌కి. అంతకుముందు 4000 వాచ్ అవర్స్ అయితే ఇప్పుడేమో 8000 వాచ్ అవర్స్‌కి పెంచిర్రు. అది కూడా 1 ఇయర్‌లా అనంటే ఒక్క 1 ఇయర్‌లో 4000 వాచ్ అవర్స్ రావడానికి నాలాంటోళ్ళైతే మస్తు కష్టపడాలి. అట్లాంటిది 8000 అంటే ఇగ వాళ్ళు రోజుకు 2 లాంగ్ వీడియోలు పెట్టాలి కావచ్చు. చూద్దాం. ఏదైనా ఎల్లమ్మ తల్లి దయ ఉండాలనైతే కోరుకుంటున్నా. మన ఛానెల్‌నైతే తొందరగా ముందుకు పోవాలనైతే తల్లినైతే కోరుకుంటున్నాను. చూడండి ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఇదైతే ఒక స్టోరీ ఉందండి చిన్నగా. ఏందంటే తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ చింతకుంటలో ఎల్లమ్మ అని ఉంటది. చాలా ఫేమస్ తల్లి. ఈ చిన్న గుడిలో అయితే వెలిసింది. వెలిసినంక ఈ చిన్న గుడి కట్టిన తర్వాత ఇగ అది ఈ గుడి కొంచెం పాపులర్ అయిన తర్వాత పక్కన ఒక గుడి కట్టి ఎల్లమ్మ తల్లిని అక్కడ తీసుకుపోదాం అనంటే ఒక 50 మంది అంటే ఎంతమంది లేవట్టినా కూడా తల్లయితే లేవలేదు. ఒకవరకైతే అమ్మవారొచ్చి నేనైతే ఎక్కడికెళ్ళను. నేనున్న దగ్గరే ఉంటాను అనైతే చెప్పేసింది. సో, అందుకని జెప్పేసి పక్కనే గూడా ఇంకో టెంపుల్‌లో అమ్మవారిని నార్మల్‌గా విగ్రహం ప్రతిష్ఠ చేసి ఇక్కడైతే మెయిన్ తల్లి ఇక్కడే ఉంటది. ఇక్కడనే పూజలందిస్తారు. సో, నేనైతే ఇంకా అమ్మవారికైతే బోనం అయితే తెల్లిచ్చి, అగరబత్తులు పెట్టేసి అయితే ఒడిబియ్యం అయితే పోసేసిన. ఇంగ నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా మంచి గ్రాండ్‌గా చేసుకుంటామని జెప్పేసి అండ్ అట్లా ఇక్కడ చూడండి అందరూ అంటే ఎల్లమ్మ తల్లి పిల్లలుంటారు గదా! 5 మెంబర్స్ వాళ్ళు ఇంకా పైడిద్దరాజు వీళ్ళంతా అయితే ఉన్నారు. ఎంత మంచిగుంది జూడండి ఎల్లమ్మ తల్లి. ఇగ తల్లికైతే జాకెట్ పీస్ ఏసేసి అయితే ఇంగా ఒడిబియ్యం అయితే పోషిన. ఇంక ఇప్పటికి మొన్న పెద్దమ్మ తల్లికి పోషిన. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి నాకైతే మంచిగా అనిపిచ్చింది. ఇంక మంచిగా అయితే మొక్కుకున్నా అనుకున్నయన్నీ జరగాలని. మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళుంటే సో, ప్లీజ్ తప్పకుండా మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొనైతే చూడండి. ఇంకా తల్లికైతే బోనం అయితే ఏసేసి బోనం చెల్లిచ్చి ఒడిబియ్యం పోసి ఇంగ తర్వాతయితే
మేకనైతే కోడిపిల్లనైతే కోసుకున్నాం అన్నమాట. ఇక్కడే వండుకొనైతే తిన్నాం మంచిగా చెట్ల తీర్థాల్లాగా. యాక్చువల్‌గా అసలు ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా చెట్ల తీర్థాలు ఉండే అన్నమాట. కానీ అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకనంటే ఇంకా మా ఊర్లో మా అమ్మ వాళ్ళు అంటే మా క్యాస్ట్ వాళ్ళ పాలు సంథింగ్ ఎవరో చనిపోతే అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేసిర్రు. శ్రావణం తర్వాత ఎళ్తారు కావచ్చు చూడాలి. అక్కడ కూడా బాగా జరుగుతది. కానీ అక్కడ మిస్ అయినా అనుకున్నా. కానీ ఇక్కడ ఇక్కడ దొరికింది ఆ ఛాన్స్ అన్నమాట. సో, ఇగ మా ఆయనును నేనైతే ఇగ కోడికి బెల్లం తీర్థం అయితే పోస్తున్నాం. కోడిది జడితిచ్చేసింది. ఇగ మా ఆయన మొక్కైతే కోడిని కొట్టించుకొనైతే తీసుకొచ్చిండు. ఇంగ ఇక్కడనే అంటే మనం ఎట్లా వండుకున్నా కూడా చెట్లల్లో వండుకొని తింటే టేస్ట్ మంచిగుంటది కదా! ఇక చిన్న అటు తీసి బ్యాలెన్స్ ఆపుకుంటారు. ఇంతే అండి మన వీడియో. ఇంతవరకు మన ఛానల్‌ని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా కంటెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. మా చిన్నారైతే స్కూల్‌కి పోతుంది బ్యాగ్ ఏసుకొని చూసేయండి.